మామిడికాయ పులిహోర. సమ్మర్ వచ్చేసింది కదా, మామిడికాయలు వచ్చేసాయి. మామిడికాయ పులిహోర చేసుకోకపోతే ఎలా? తక్కువ స్టెప్స్తో మనం మామిడికాయ పులిహోరని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. మామిడికాయలను చెక్కు తీసి ముక్కలుగా కట్ చేసి మిక్సీ జార్లో వేసుకోవాలి. మన స్పైసీనెస్కి తగినంతగా పచ్చిమిర్చిని కూడా మిక్సీ జార్లో యాడ్ చేసుకుని, కొంచెం జీలకర్ర, సాల్ట్ కూడా వేసుకుని దీన్ని మెత్తటి పేస్ట్ లాగా రెడీ చేసుకోవాలి. ఇంకా దీన్ని పక్కన పెట్టేసుకుని, ఇప్పుడు పులిహోర పోపు కోసం ఇక్కడ చూపిస్తున్న దినుసులన్నీ రెడీ చేసేసుకుని ఒక ప్యాన్ పెట్టి, ప్యాన్లో 3 స్పూన్స్ ఆయిల్ వేసుకుని, ఆయిల్ బాగా వేడయ్యాక ఫస్ట్ జీలకర్ర, ఆవాలు దీంట్లో వేసుకోవాలి. తర్వాత మనం తీసి పెట్టుకున్న పల్లీలని, అవి కొంచెం ఫ్రై అయ్యాక పచ్చిశనగపప్పుని, మినప్పప్పుని యాడ్ చేసుకోవాలి. పచ్చిమిర్చి, కరివేపాకు కూడా, దీంతో పాటు ఎండుమిర్చిని కూడా యాడ్ చేసేసుకుని ఇవి చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అవుతున్నప్పుడే కొంచెం సాల్ట్ని కూడా యాడ్ చేసుకుని, తర్వాత ఇంగువ యాడ్ చేసుకుని చక్కగా ఫ్రై చేసుకుని, మనం ముందే రెడీ చేసి పెట్టుకున్న మామిడికాయ పేస్ట్ని దీంట్లో వేసి సిమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ అంతా పక్కకి వచ్చే వరకు మనం దీన్ని సిమ్లో లేదా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని కలుపుకుంటూ ఫ్రై చేసుకుంటూ ఉండాలి. కలపకపోతే ఇది అడుగంటిపోతుందండి. అందుకని దీన్ని కలుపుకుంటూనే మనం ఫ్రై చేసుకోవాలి. ఎంత బాగా ఫ్రై అయితే పులిహోర టేస్ట్ అంత బాగుంటుందండి. ఇలా కలుపుకుంటూనే ఫ్రై చేసుకోండి. ఆయిల్ పక్కకు వచ్చేస్తే మనకి ఇది ఫ్రై అయిందని తెలిసిపోతుంది. ఇప్పుడు చూడండి, ఆయిల్ వచ్చేసింది కదా, దీంట్లో కొంత పాటు నేను పక్కకు తీసి పెట్టుకుంటున్నా. ఎందుకంటే ఇది ఎక్కువ పుల్లగా అయిపోతుందేమో అనిపించింది. అందుకని పక్కన పెట్టేసుకుని, మనం ముందుగానే కొంచెం పొల్లుగా వండుకున్నటువంటి రైస్ని ఇందులో వేసి కలిపేయాలి. రైస్ మొత్తం వేసుకున్న తర్వాత దాన్ని, అంటే రైస్ విరిగిపోకుండా కొంచెం జాగ్రత్తగా మనము కలుపుకోవాలండి. మనం చేసుకున్నటువంటి ఈ పులిహోర పేస్ట్ ఏదైతే ఉందో అది మొత్తం రైస్కి పట్టేటట్టు బాగా కలుపుకోవాలి. ఇది కలుపుతున్నప్పుడు సిమ్లోనే పెట్టుకోవాలి. కలిపిన వెంటనే మనం ఆఫ్ చేసి సర్వింగ్ బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుందండి. ఇక్కడ మనం చాలా తక్కువ స్టెప్స్తోనే ఎంతో టేస్టీగా ఉండే పులిహోరని రెడీ చేసేసుకున్నాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి.